హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కదా, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2024పై సునీల్ గవాస్కర్ గారు ఒక కీలక వ్యాఖ్య చెప్పారు. ఏంటి ఆ వ్యాఖ్య, అసలు దేని గురించి చెప్పారు ఐపీఎల్లోని ఈరోజు వీడియోలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఐపీఎల్ ఫ్యాన్స్ ఉంటే వీడియోకి లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఐపీఎల్ 2024 17 సీజన్లోని ఎప్పుడూ లేనంత ఐపీఎల్ 2024లోని పరుగుల సునామీ కొనసాగుతుంది. ప్రతి టీం కూడా పవర్ ప్లేలోనే 100, 120 చేస్తున్నారు. అలాగే రీసెంట్గానే ఓ రికార్డు బ్రేక్ చేశారు. సన్ రైజ్ హైదరాబాద్ 6 ఓవర్స్లోనే 125 పరుగులు చేశారు. అలాగే మన సన్ రైజ్ హైదరాబాద్ 3 సార్లు 250 స్కోర్ని 3 సార్లు చేశారు. మరొక రికార్డు బ్రేక్ చేశారు. అలాగే హైయెస్ట్ రికార్డుగా 287 పరుగులు కూడా చేశారు. ఈ విషయం కూడా మీకు తెలిసిందే. ఆర్సీబీ మీద బ్రేక్ చేశారు. ఇటీవల రోహిత్ శర్మ గారు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై మాట్లాడారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు తాజాగా భారత్ క్రికెటర్ అయిన సునీల్ గవాస్కర్ గారు బౌండరీ లైన్ని మరికొంచెం వెనక్కి పెట్టాలని చెప్తున్నారు. బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని మనం కాపాడాలని చెప్తున్నారు బీసీసీఐకి సునీల్ గవాస్కర్ గారు. బ్యాట్స్మెన్లు అవలీలంగా 6లు 4లు కొట్టేస్తున్నారు. బౌండరీ లైన్లు మరికొంచెం వెనక్కి పెట్టాలని కూడా చెప్తున్నారు సునీల్ గవాస్కర్ గారు. బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని మనం కాపాడాలని కూడా గుర్తు చేస్తున్నారు బీసీసీఐకి సునీల్ గవాస్కర్ గారు. అలాగే ప్రతి స్టేడియంలో కూడా బౌండరీ లైన్ని మరికొంచెం వెనక్కి పెట్టాలని కూడా కోరుతున్నారు సునీల్ గవాస్కర్ గారు. బౌండరీ లైన్ని మరికొంచెం వెనక్కి పెట్టాలని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అని అంటున్నారు సునీల్ గవాస్కర్ గారు. ఈడెన్ గార్డెన్స్లో కూడా 6కి క్యాచ్ కూడా తేడా తెలియట్లేదని చెప్తున్నారు సునీల్ గవాస్కర్ గారు. 2 లేదా 3 వరకు బౌండరీ లైన్ని మరికొంచెం వెనక్కి పెట్టాలని కూడా చెప్తున్నారు సునీల్ గవాస్కర్ గారు బీసీసీఐకి. అలాగని పెట్టకపోతే బౌలర్లు చాలా ఇబ్బంది పడతారు. బ్యాట్స్మెన్ కూడా 6లు 4లు కూడా అవలీలంగా కొడతారని చెప్తున్నారు బీసీసీఐకి సునీల్ గవాస్కర్ గారు. ప్రతి మ్యాచ్లో కూడా బ్యాట్స్మెన్లదే హవా కొనసాగుతుంది. కాసేపు బౌలర్లు హవా కొనసాగినా కాసేపటికి బ్యాట్స్మెన్లు విరుచుకుపడి బౌలర్ మీద 6లు 4లు ఈజీగా కొడుతున్నారు. బౌండరీలు ఇంకా వెనక్కి పెంచాలని కోరుతున్నారని చెప్తున్నారు బీసీసీఐకి సునీల్ గవాస్కర్ గారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.